హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వార్తలను చూద్దాం. అంగన్వాడీ ఆగ్రహం వేడి నిన్న తగిలింది. అంగన్వాడీలు మొత్తం రోడ్లు ఎక్కారు. అంగన్వాడీ టీచర్సు, అంగన్వాడీ హెల్పర్సు. కూటమి ప్రభుత్వం గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి కూటమి అంగన్వాడీలకు హామీలు ఇచ్చినాయి. ఆ హామీలు నెరవేర్చడం గురించి 2024 జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే, జూలై నుంచి అమలైతే ఆగస్టు నుంచి మీకు పెంచిన జీతాలు, గ్రాట్యుటీ, వాళ్ళు అడిగిన డిమాండ్లన్నీ, వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి అన్నీ అమలు చేస్తామని చెప్పారు. 2024 జూలై పోయింది, 2025 మార్చిలోకి వచ్చినాం. అవి అమలు కావట్లేదు, అతిగీత లేదని చెప్పి వాళ్ళు నిన్న రోడ్ల మీదకి వచ్చారు. పెద్ద ఎత్తున ఎక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లలో దిగ్బంధన జరిగింది. వాస్తవంగా కలెక్టరేట్లు, గవర్నమెంట్ ఆఫీసులు. ఈ హామీల విషయంలో అంటే గ్రామ వాలంటీర్లకు ఇట్లే హామీలు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు, అంగన్వాడీలకు ఇట్లే ఇచ్చిండు. అంటే మీకు జీతాలు పెంచుతాం, వాళ్ళు 25,000 ఏదో జీతాలు అడుగుతుండ్రు, ప్రతి నెల 25,000 రూపాయలు ఫిక్స్డ్ జీతం ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, చనిపోయినప్పుడు జరగాల్సిన కార్యక్రమాలకి ఇచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ చెప్పారు. దానికి సంబంధించి స్పష్టంగా హామీలు ఇచ్చారు. మీ బాధ మాకు తెలుసని. మరి ఎడిపోయింది ఆ బాధ? అంటే అప్పుడు మీకు తెలిసిన బాధ ఓన్లీ కుర్చీ కోసం తెలిసిందే, వీళ్ళకున్న బాధ నిజంగానే తెలిసిందే, వీళ్ళ సమస్యలు నిజంగా తెలిసినాయి. మీ సమస్య కుర్చీ సమస్య. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి పార్టీల వ్యవహారం చూస్తే ఏదో ఒక రకంగా కుర్చీలోకి ఎక్కాలి కాబట్టి చెప్పినాం, అయ్యి వాళ్ళు చేసే పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు కాబట్టి మేము చేయలేమని చెప్తున్నాం. ఏదైనా ఇదే కాదు, ఇది కరెక్ట్ కాదు కదా. కుర్చీ కోసం నానా రకాల 100 అబద్ధాలు ఆడి ఒక కుర్చీ ఎక్కటం, లేదా 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయటం అనేది అంటారు. అట్లా ఇవాళ 100 అబద్ధాలు ఆడి కుర్చీ ఎక్కినట్టుంది తప్ప హామీలు అమలు చేయడానికి చెప్పినట్టు లేదు. అవి హామీలు కాదు, అబద్ధాలు అన్నట్టే ఉంది. దీనికోసం నిన్న మొత్తానికి టీడీపీ కూటమి సర్కారు మోసాలపై మహిళల పోరుబాట, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్గేట్ల వద్ద ఎక్కడికక్కడ నిర్బంధాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అణిచివేత చర్యలు, పోలీసు ఆంక్షలను ఎదిరించి విజయవాడ మహాధర్నాకు భారీగా హాజరైన అంగన్వాడీలు, వేతనాల పెంపు, గ్రాట్యుటీపై కూటమి నేతలు నాడొక మాట నేడొక మాట, సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో 6 జీవోలు జారీ చేశారట. చెప్పుడు మాటలు విని ధర్నాలు చేస్తున్నారని అంగన్వాడీ కార్యకర్తలపై మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు. అంగన్వాడీ టీచరు ఆత్మహత్య, టీడీపీ జనసేన నాయకులు బెదిరింపుల కారణం, 11 ఏళ్లుగా పనిచేస్తున్న ఆమెను తొలగిస్తామని వేధింపులు, తమ వారిని అంగన్వాడీ టీచర్గా నియమించుకుంటామని ప్రచారం, తీవ్ర ఆందోళనతో ఆత్మహత్య, పల్నాడు జిల్లాలో ఘటన. ఈ చనిపోవటం ఇప్పటికి చాలామంది చనిపోయారు. అంగన్వాడీ కార్యకర్తల్ని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లని, రేషన్ డీలర్ని, ఆశా వర్కర్ని, వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలలో అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క పార్టీకి సంబంధించిన 3 పార్టీల నాయకులు వేధింపులకు గురి చేస్తున్నారు. మీ పార్టీ అలా అధికారంలో లేదు అంటే వైఎస్ఆర్సీపీ అధికారం లేదు, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు మీరు నియమించబడ్డారు కాబట్టి మేము తొలగిస్తాం, మా పార్టీ వాళ్ళని పెట్టుకుంటాం అని చెప్పి ఆమె 11 సంవత్సరాల నుంచి పనిచేస్తుందట. తొలగిస్తామని బెదిరింపులాడు తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆడబిడ్డలపైన దాడి జరిగితే, ఆడబిడ్డలపైన టార్చర్ ఏదైనా వేధింపులు జరిగితే అదే ఆఖరి రోజని చంద్రబాబు నాయుడు గారు మార్చి 8 మహిళా దినోత్సవం రోజు చెప్పిండు. మరి ఇది ఏమో ఆడబిడ్డ కదా, ఫాతిమా బేగం. ఏమంటారు? తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు వేధించారట, ఆ వేధింపులకు తట్టుకోలేక చనిపోయిందట. ఏమంటారు? ఆడబిడ్డ కదా. మరి ఈ ఆడబిడ్డని చంపినోళ్ళు, ఈ ఆడబిడ్డ చావుకు కారణమైన వాళ్ళు లాస్ట్ డేనా అయిందా? లాస్ట్ డే అయిద్దా? నిన్న ఒక జనసేనకు సంబంధించి పత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జి తమ్మయ్య బాబా ఏదో ఉంది ఆయన పేరు, ఒక హాస్పిటల్ డాక్టర్ని, సూపరింటెండెంట్ పట్టుకొని నువ్వు డాక్టర్వా, పశువులు కాస్తావా, గేదెలు కాస్తావా అన్నాడు. ఆమె ఆడబిడ్డ కదా. ఏమవుతుంది మరి? అంటే ఆడబిడ్డలపైన దాడి జరిగితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకి మినహాయింపు ఉందా? వాళ్ళకు కాదా? ఈ చట్టం అమలు కాదా? అంటే అమలు కావట్లే. ఇది నిన్న మొత్తం అంగన్వాడీ మహిళలపైన ఒక రకంగా నిర్బంధకాండ చేసింది ప్రభుత్వం. మరి దాన్ని కూడా ఒక రకంగా దాడి అంటారు. చంద్రబాబు నాయుడు గారు కనపట్టలేదాం. అంగన్వాడీ టీచర్లు అంటేనే మహిళలు ఉంటారు, అంగన్వాడీ హెల్పర్లు టీచర్లు. ఆ మహిళలపైన ఒక రకంగా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి, పోలీసులను ఉపయోగించి దమనకాండ, నిర్బంధకాండ చేశారు. మరి ఈ దాడికి ఎవరిని బాధ్యులను చేయాలి, ఎవరికి లాస్ట్ డే అనేది కూడా ఇవాళ మహిళలు ప్రశ్నిస్తున్నారు. సరే వాళ్ళకి హామీ ఇచ్చారు మీరు,
ఎన్నికల టైంలో వాళ్ళకి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే కనీస రెస్పాన్సిబిలిటీ ఉంది కదా! నెరవేర్చని అందుకే కదా వాళ్ళు 7, 8 నెలల తర్వాత రోడ్ల మీదకొచ్చింది. వాళ్ళ 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 బాధ ఏందో వినాలి కదా! అంటే పోలీసులు ఉండరని నిర్బంధమా? ఇది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేది కూడా ఒక రకంగా ఇది మహిళలపైన దాడే. అంగన్వాడీలపైన దాడి అంటే మహిళలపైన దాడే. ఇట్లా ఎక్కడికక్కడగా ఇంకొక ఆమె దానికి సంబంధించిన మంత్రి అంటున్నారు. అంగన్వాడీ కార్యకర్తలపై మంత్రి సంచారాయణ చెప్పుడు మాటలు విని ఏం చేస్తున్నారు? ధర్నాలు చేస్తున్నారట. ధర్నాలు చేయడానికి చెప్పుడు మాటలు వినాల్సిన అవసరం లే. హామీలు అమలు చేయకపోతే చేస్తారు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అందులో. మీరు అమలు చేశాక కూడా చేస్తే అప్పుడు చెప్పుడు మాటలు ఏం చేసినట్టు. మీరు అన్న మాటలను అమలు చేసి మేము అన్న మాటలను అమలు చేసిన తర్వాత, హామీలను అమలు చేసిన తర్వాత ఏ విధంగా రోడ్ల మీదకి వస్తారు? మీకు రాజకీయాలు ఎందుకు? మీరు వేరే రాజకీయ పార్టీ చెప్తే చేస్తానంటే అది కొంచెం అర్థవంతంగా ఉంటుంది. అసలు నువ్వు అన్నది అమలు చేయవైతే దాని గురించి మాట్లాడవైతే మళ్ళీ చెప్పుడు మాటలు విని ధర్నాలు చేస్తాను అంటారు. మరి వాళ్ళ కడుపు మాట మీకు చెప్పుడు మాటలు లెక్క కనపడుతుందా? వాళ్ళ ఆవేదన, వాళ్ళకి ఉన్న సమస్యలు, ఆ సమస్యలపైన మీరు ఇచ్చిన హామీలు మొత్తం కూడా చెప్పుడు మాటలేనా? చెప్పుడు మాటలు విని ధర్నాలు చేయరు. మీరు మాటలు చెప్పేటప్పుడు కుర్చీల కోసం చెప్తారు అబద్ధాలు. ఆ అబద్ధాలు నెరవేర్చకపోతే ధర్నాలు చేస్తారు. ఇది మొత్తానికి అంగన్వాడీ సంబంధించి. ఇంకోటి, మహిళా రుణగ్రహీతల్లో ఏపీ మేటాట 41% వాటాతో దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి 2వ స్థానం వచ్చింది. 44%తో మొదటి స్థానంలో తమిళనాడు. 2023-24లో భారతదేశ ఆర్థిక వృద్ధిలో మహిళల పాత్రపై నీతి ఆయోగ్ నిన్న ఒక రిపోర్టు రిలీజ్ చేసింది. మహిళా రుణగ్రహీతల్లో ఏపీ మేటికి ఉందట. 41% వాటాతో దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి 2వ స్థానం వచ్చిందట. ఇప్పుడు కాదు, 2023కు ముందు, అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. తమిళనాడు మొదటి స్థానంలో 44%తో ఉందట, మంది 41%తో. మొత్తం రుణగ్రహీతలతో మనం 41% ఉన్నాం. 44% తమిళనాడు ఉంది మొదటి స్థానం, 2వ స్థానం మనం. గత ఏడాది డిసెంబర్ నాటికి 31% మంది మహిళలకు రుణాలు. అత్యధిక మహిళా రుణాలు దక్షిణాది రాష్ట్రాల్లోనే. గత 5 ఏళ్లలో ఏపీలో సగటు వార్షిక వృద్ధి 13%. 2023-24లో రాష్ట్రంలో మహిళలు ఇస్తున్న ఎంఎస్ఎంఈలు 8,12,000. అప్పట్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎస్ఆర్సీపీ సర్కారు చర్యలే కారణం. ఆ చర్యల కారణం మహిళల ఆర్థిక స్వావలంబనకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న పాలసీల కారణంగానే, వైఎస్ఆర్సీపీ సర్కారు చర్యల వల్లనే ఇలా మహిళలకి రుణగ్రహీతల కెపాసిటీలో 2వ స్థానం భారతదేశంలో 2023కు ముందు వచ్చింది. మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నట్టు నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్ట్ని బట్టి సాక్షి పేపర్ ఒక ఎనాలిసిస్ రాసింది. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి, కొనుగోలు కేంద్రాలు క్లోజ్ చేశారట. ఖరీఫ్ ధాన్య సేకరణలు అంటే యాసంగి ధాన్యం పండిద్ది కదా, దాన్ని కొనుగోలు చేసే కేంద్రాలను క్లోజ్ చేశారట. అరే, కొనుగోలు కేంద్రాలు క్లోజ్ చేసి, రైతు భరోసా క్లోజ్ చేసి, మరి రైతులకి ఎట్లా? ఆర్బీవీకేలు క్లోజ్ చేసి వాళ్ళకున్న సమస్యలు చెప్పుకునేది అక్కడ ఎవరు తీరుస్తారు? క్లోజ్ చేశారట. దిగుబడుల అంచనాలకు దూరంగా సేకరణ 33,50,000 టన్నులే సేకరించిన సర్కారు. దిగుబడులు 50% కూడా కొనుగోలు చేయనివనం. 20-30 రోజులైనా నగదు జమ కావట్లేదన్న రైతుల ఆందోళన. టన్నుకు సుమారు 6,000కు పైగా నష్టపోయిన అన్నదాతలు. రైతులకు దక్కాల్సిన సుమారు 2,000 కోట్లకు పైగా మద్దతు ధరలో దోపిడీ. శ్రీకాకుళం జిల్లాలో సేకరణ కేంద్రాలు మూసివేత. కొనుగోలు కేంద్రాలు క్లోజు. తర్వాత గ్రామ వాలంటరీ వ్యవస్థ క్లోజు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు క్లోజు. మరి ఇట్లా క్లోజ్ చేసుకుంటూ పోతే మరి దేనికోసం మీరు ప్రభుత్వం ఉంది, దేనికోసం హామీలు ఇచ్చినట్టు అనేది ఇలా ప్రజలకు అర్థం కాదు. రైతులు అసలుకే ఇబ్బందులు ఉన్నారు చాలా. ఎందుకు అంటే వర్షాకాలం వరదలు వచ్చి కొట్టపోయి రకరకాల ఇబ్బందులు అయ్యి నష్టపోయారు. యాసంగిలోనే కనీసం పంటకు చేతికి వచ్చింది కొన్నిసార్లు నీళ్ళు లేక ఎండిపోయిన పరిస్థితి. మరి ఆ చేతికి వచ్చిన పంటను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను క్లోజ్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడ బారబోయాలు తీసిపోయి వాటిని దళారీ వ్యవస్థను పెంచి పోషించే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు అదే దళారీ వ్యవస్థ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఉందని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అక్కడ అడుగుపెట్టిండో మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కదిలకు వచ్చింది. కదిలకు వచ్చాక ఏం చేశారు? చివరికి చంద్రబాబు నాయుడు గారు 11,600 రేటు చాలు మాకని లెటర్ రాసి, మరి ఆ 11,600 లాజిక్ ఏందో ఏది తెలియకుండా రాస్తే మళ్ళా వాళ్ళ పరిస్థితి అగమ్యగా వచ్చినమైంది. జగన్మోహన్ రెడ్డి వచ్చారు కాబట్టి ఏదో యాక్షన్ చేశారు కేంద్ర రాష్ట్రంలో ఉన్న మంత్రులు ప్రభుత్వాలు. ఇక తర్వాత అంతా ఎక్కడ వాళ్ళ సమస్య అట్లే ఉంది, వాళ్ళ బాధలు అదే ఉంది. మళ్ళీ ఇదే వడ్ల రైతులు, ధాన్యం రైతులకు సంబంధించి ప్యాడీ రైతులు ఇలా మొత్తం కొనుగోలు కేంద్రాలు
క్లోజ్ చేసే పరిస్థితి. మళ్ళా జగన్మోహన్ రెడ్డో లేదా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులో లేదా ప్రతిపక్షంలో కమ్యూనిస్టులో కాంగ్రెస్సో మళ్ళా మార్కెట్లకి కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే తప్ప ప్రభుత్వం మొద్దు నిద్ర పోయేటట్లేదు అనేది రైతులు అనుకుంటున్నారు. క్లోజ్ చేశారట ఎక్కడికడికి. 33,50,000 టన్నులే సేకరించారట. ఇంకొక 33 లక్షల దాకా ఉన్నాయట. 50% కూడా కాల. ఇక అమ్మినవి కూడా ఏమన్నా ఎమ్మటే పైసలు వేస్తారా అంటే వేయట్లేదట. నెల తరబడి తిప్పుడు. ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, నాడు మా వర్మ నేడు నీ కర్మ, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మకు మోకాలడ్డింది పవనేనని జోరుగా ప్రచారం. ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అన్యాయం, తనకు ప్రోటోకాల్ ఇబ్బందులు వస్తాయని బాబుకు చెప్పినట్టు వార్తలు. 2 అధికార కేంద్రాలు ఏర్పడతాయని ఆందోళన. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు 2 చోట్ల ఓడిన పవన్ను గెలిపించిన వ్యక్తిని అవమానించారని ఆందోళన. నాడు మా వర్మ అన్నాడు ఎవరెవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు. మా వర్మ ముద్దుగునుడు ఎంత మంచోడో, పిఠాపురం టికెట్నే త్యాగం చేసిండు పార్టీ కోసం, పార్టీ ఆయనకు ముఖ్యం, కుటుంబం తర్వాత అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి పార్టీ ముఖ్యమైతే పార్టీ ఏం చేసింది న్యాయం? ఇవాళ నీ కర్మ నువ్వే అని వదిలేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆపిండని అంటే పిఠాపురంలో నేను ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాక మళ్ళీ ఒక ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తే అక్కడ ఒక పవర్ సెంటర్ అయింది, 2 పవర్ సెంటర్ ఉంటే ప్రోటోకాల్ ప్రాబ్లం అయితే వద్దు అన్నాడట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక గీత గీసి గీత దాటొద్దంటే గీత దాటే పరిస్థితి లేదు. ఇక అది అందరూ తెలుసు. ఆ గీత గీసిన తర్వాత వర్మాలు కాదు 100 మంది వర్మాలు వచ్చిన లెక్క చేయడం చంద్రబాబు నాయుడు గారు. ఆ వర్మాలు నీ కర్మ అని పోయినా, ఆ వర్మాలు నెట్టనీళ్ళు మోసపోయినా ఆయన పట్టించుకోడు. ఆయనకు కావాల్సింది ఇవాళ పవన్ కళ్యాణ్. 2 పవర్ స్టేషన్లు అయితే, 2 పవర్ అధికార కేంద్రాలు అయితేనే ఆపారట. మరి నాగబాబు గారికి ఇచ్చారు వాళ్ళ సోదరుడు. అది కాదా? దానికి పవర్ స్టేషన్ కాదా? జనసేన పార్టీలో 2వ పవర్ కేంద్రం అయింది. మరి ఆయనకు కూడా ఆపాలి కదా. అంటే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులైతే ఒక రకమైన రాగద్వేషాలు, ప్రేమానురాగాలు, వేరే పార్టీ వేరే ప్రజలైతే ఇంకొక రకం. ఎట్లా ఉంటుంది ఇది? పవన్ కళ్యాణ్ గారు వ్యవహారశీలి, నేను మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చినా అంటాడు. మార్పు కోసం వచ్చినోడు అన్నకో తమ్ముడికో పదవులు ఇప్పించుకోవద్దు కదా. ఆయన పార్టీ, ఆయన గెలుపు కోసం సహకరించిన వర్మకి ఇప్పియాల. అది కాదా హుందాతనం, త్యాగం అంటే? అది కాదా మంచితనం అంటే? అది కాదా మాట మీద నిలబడటం అంటే? అది వదిలేసి ఇక అయిపోయా, నేను గెలిచినా, ఇంకా నన్ను చేసేది ఏమీ లేదు, ఇక నేను బలపడతావు, నెక్స్ట్ టైం ఎలక్షన్ నీ అవసరమే రాదు కాబట్టి ఇక నేను ఈ చెత్తపుట్లు వేస్తా, నా అన్నం తెచ్చుకుంటా అని తెచ్చుకుంటే ఇది కాదు కదా. ఇక ఆ మధ్యలో సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యులపైన కూడా దాడి చేస్తున్నారు అని చెప్పి, కుటుంబ సభ్యుల కోసం అయితే డీజీపీ స్థాయి కానించి కింద ఉన్న అధికారుల వరకు హోంమంత్రిని అందరిని తిట్టిండు. ఏం చేస్తుందో హోంశాఖ? ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు అని. ఇవాళ అనేక మంది పైన దాడులు జరుగుతున్నాయి. కిరణ్ రాయల్ తిరుపతిలో ఒక లక్ష్మి అనే మహిళ పైన మోసం కానీ, నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్, మహిళా డాక్టర్ పైన జనసేన ఇన్ఛార్జి చేసిన దాడి కానీ ఒక కేసు పెట్టారా? జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన మహిళల పైన కామెంట్లు కేసు పెట్టారా? నిన్న ఒక అంగన్వాడీ కార్యకర్త చనిపోయింది, టీచరు. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపుల వల్ల ఏం మాట్లాడారా? అంగన్వాడీ మహిళల పైన పోలీసులు నిర్బంధకాండ చేశారు, మాట్లాడారా? అంటే మీ కుటుంబ సభ్యులకు పదవులు, మీ కుటుంబ సభ్యులపైన ఏదైనా దాడి జరిగితేనే మాట్లాడతారు మీరు. అదే మార్పు అంటే? దాని మార్పు కోసం రాజకీయం అంటారా అనేది వాళ్ళ ప్రజలు మాట్లాడుకునేది. ఇది మొత్తానికైతే వర్మాని నీ కర్మ అని వదిలేశారు. ఇక ఆయన కూడా ఏం చేసేది లేక నాకు పరిస్థితి అర్థమైంది అని నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు. పరిస్థితి అర్థం చేసుకున్నానే. ఏంది? అధికారం ఉంది, 164 స్థానాలు, మనం ఏం చేయలేని పరిస్థితి. అవసరం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం, కానీ ఇప్పుడు సర్దుమనిగా ఉంటుంది తప్ప చేసేది ఏం లేదని ఇక ఆయన కూడా ఇక అర్థం చేసుకుండు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. కూటమి జోషాట, శాసనమండలిలో పెరుగుతున్న టీడీపీ బలం, 2కు చేరిన జనసేన సంఖ్య, మండలిలో బోణి చేయబోతున్న బీజేపీ, అందరికీ న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ అన్నాడు. 2027లో భారీగా ఖాళీలు, 25 మందికి పైగా వైకాపా సభ్యులకు ముగినన్న పదవి కాలం, వచ్చే ఏడాది మరో 2 వైకాపా స్థానాలు ఖాళీ, ఇప్పటికే 3 సభ్యులు రాజీనామా, మరో 2 ఏళ్ల తర్వాత మండలిలోనూ కూటమిదే మెజారిటీ. కూటమి జోష్ ఉంది. మరి ప్రజలు కూటమిని నమ్మి ఓట్లు వేసినది, కూటమి జోష్లోకి పోయింది, అధికారం వచ్చింది, అందరూ దర్పము, అందరు గవర్నమెంట్ డబ్బులతో బతుకుతున్నారు, బయట తిరుగుతున్నారు.
కాన్వాయ్లు, బొగ్గ కార్లు, ఆఫీసులు, రకరకాల పద్ధతులు, ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు. మరి ప్రజలైంది కూటమికి ఓట్లేసిన ప్రజలు నిజంగానే జోష్‌లో ఉన్నారా? కూటమి జోష్‌లో ఉందట, ఎమ్మెల్సీ పదవులొస్తున్నాయి, మళ్ళీ ఇంకొక 25 ఖాళీ అయితాయట, అందరం మేమే ఉంటాం పచ్చ చొక్కాలోళ్ళం అంటున్నారు. మరి ప్రజలు పచ్చ చొక్కాకు ఓట్లేసినందుకు ప్రజల్ని ఏం చేశారు? గాలికి వదిలేశారా? అనేది ఇయాల ప్రజల మాటలు. ప్రజలకిచ్చిన హామీలు అది అమ్మఒడి గాని, మీరు చెప్తున్న తల్లికి వందనం గాని, రైతు భరోసా గాని, అన్నదాత సుఖీభవ అంటున్నారు. ఈ సుఖీభవ గాని, ఆ భవ ఏది లేదా? మరి ప్రజలెప్పుడు జోష్ అయితరు? ప్రజల్నెప్పుడు జోష్ చేస్తారు? అంటే మీరు జోష్ అయితే సరిపోద్దా? కూటమిలో ఉన్న పార్టీలు, కూటమి నాయకులు జోష్ అయితే ప్రజలు జోష్ అయినట్టు కాదు. ఇదే మొత్తం ఎలిగిపోతుంది రాష్ట్రం అని చెప్తున్నారు. ఎలిగిపోయేది మీరు, మీ కుటుంబాలు, మీ పార్టీలు ఎలిగిపోతాయి. ప్రజలు ఎలిగిపోవాలి కదా! ప్రజల ముఖంలో చిరునవ్వు చూడాలి కదా! మీ ముఖం పైన చిరునవ్వు వస్తే, మీకు పదవులొస్తే, చిరునవ్వులొస్తే కాదు కదా! ఈ జోషు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకు జోష్ చేయడానికి చూడండి తప్ప, మీరు జోష్ అయ్యారని మళ్ళీ అందరికీ న్యాయం చేస్తాం అంటుండు. ఏది పదవులు రానోళ్ళు కూడా. ఎట్ట చేస్తారు? మరి ఆ న్యాయం ఏది మీరు కూడా ఆగితే పోయేది కదా! తండ్రి ఎట్లాగో ముఖ్యమంత్రి అయ్యిండు. మీరు 4 రోజులు ఆగి పదవి తీసుకుంటూ పోయేది కదా! వాళ్ళతో పాటు అందరికి న్యాయం చేసే దాంట్లో. మీ పదవులు మీకు ఉండాలా. మళ్ళీ అందరికి న్యాయం చేస్తాం. జోషు. సాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారట, రేపు విచారణకు రండి. మంగళగిరి సిఐడి పోలీసులు తాకీదు. కాకినాడ పోర్టు వాటాల బదిలీలపై విచారణ. కాకినాడ పోర్టు వాటాల బదిలీలపైన విజయసాయిరెడ్డి అల్లుడు, అరబిందో కంపెనీ వీళ్ళంతా ఏదో అక్కడ మతలబు చేశారని, ఆ వాటాలని బలవంతంగా గుంజుకున్నారని ఒక కేసుని సిఐడి నమోదు చేసింది. విజయసాయిరెడ్డి మాజీ ఎంపీకి, రాజ్యసభ సభ్యుడికి నోటీస్ ఇచ్చారట, రేపు విచారణకు రమ్మని. మరి ఆయన వెళ్తాడా లేదా చూడాలి. ఇంకోటి, శ్రీ చైతన్యలో ఐటీ సోదాలు చేశారట. తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు. తప్పుడు లెక్కలతో పన్ను ఎగవేతపై దర్యాప్తు. తనిఖీల్లో వెలుగు చూసిన సాఫ్ట్వేర్ మాయాజలం. నగదు రూపంలో ఫీజుల వసూలుపై ఆరా. మాదాపూర్లోని ప్రధాన కేంద్రంలో 2.5 కోట్ల నగదు స్వాధీనం. శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన ఐటీ సోదాలు చేసిందట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు సోదాలు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సోదాలు గమ్మత్తుగా ఉంటాయి. ఇప్పుడు శ్రీ చైతన్య విద్యా సంస్థలు కానీ, నారాయణ విద్యా సంస్థలు అనేక సార్లు మనం మొత్తుకుంటా ఉన్నాం. బస్తాలు డబ్బులు ఎత్తపోతుండ్రు, గవర్నమెంట్కి ట్యాక్సులు ఎగ్గొడుతుండ్రు, ప్రజల రక్తాన్ని జలగల్లెక్క పిండి బస్తాల రూపంలో డబ్బులు తీసుకుపోతుండ్రు అని చెప్పిన. ఏ రోజు ఆయన వచ్చిందా ఐటీ దాళ్ళు? కనపట్లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి? శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు భారతదేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో సహా 100 బ్రాంచ్లు ఓపెన్ చేసి వితౌట్ రికగ్నేషన్, వితౌట్ అది ప్రొసీడింగ్సు, గుర్తింపు లేకుండా కూడా ఒకే గుర్తింపుతోనే 10 బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇవాళ హైదరాబాద్ లాంటి నగరాలలో నడిపిస్తున్నారు. వాళ్ళు వసూలు చేసే డబ్బు 100 కోట్ల రూపాయలు. ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేసేది లక్షలలో. ఇది ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కనపట్ల, ఏ అధికారికి కనపడింది. ఎందుకు రారు? వాళ్ళకి రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు వస్తూ ఉంటారు. నిన్న శ్రీ చైతన్య పైన ఐటీ దాడులట. ఏం చేశారయ్యా అంటే ఏం చెప్పరు. మళ్ళీ ఐటీ దాడి చేసిందట. హైదరాబాద్తో సహా చాలా రాష్ట్రాలలో సోదాలు చేశారు. మరి ఏంది గుర్తించింది సోదాలు అంటే 2.5 కోట్ల 250 కోట్లు గుర్తించాలి. అంత ఉందా వాళ్ళకాడ? సరే, ఇది అయిపోయింది. మరి నారాయణ విద్యా సంస్థలపైన ఎందుకు జరగట్లా ఐటీ దాడులు? నారాయణ ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో మంత్రి. ఆయన పైన కూడా, ఆయన విద్యా సంస్థలకి శ్రీ చైతన్య కానీ ఇంకో డబల్ దోపిడీ అది. వాళ్ళపైన కూడా ఐటీ దాడులు జరిగితే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు, మీ ఐటీ రైట్స్కి వాల్యూ ఉన్నట్టు, మీకు ఒక ఉద్దేశం ఉన్నట్టు, గవర్నమెంట్ సేవ్ చేయడానికి చేస్తున్నట్టు. ఇక లేదు మేము టార్గెటెడ్గా కొంతమందిని పెట్టుకుంటాం అంటే ఇక ఇట్లే ఉంటుంది. ఇప్పుడు నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, ఇంకా పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు, పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇది పెద్ద మాఫియా అయింది. విద్యని వ్యాపారం చేసి అమ్ముకుంటున్నారు. ఆ అమ్ముకునే వాళ్ళపైన ఐటీ రైడ్స్, ఈడీ రైడ్స్, సిబిఐ రైడ్స్ కూడా చేయాలి. చేస్తారా? చేయరు. ఎందుకంటే ఈ దోపిడీ వెనక మొత్తం ఉన్నది రాజకీయ నాయకులే కాబట్టి చేయరు. ఇది మొత్తానికైతే నేను శ్రీ చైతన్య దానిపైన చేశారట. రైట్. పిఠాపురం అడ్డా మేము ఎవరికి చెక్ పెట్టాల్సిన అవసరం లేదు. జనసేన పిఏసీ అధ్యక్షుడు మంత్రి నాదెళ్ల మనోహర్ చెప్పిండు. నిన్న ఆయన సంచలనమైన కామెంట్ చేసిండు నాదెళ్ల మనోహర్. పిఠాపురం వర్మకు అన్యాయం చేసిండు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్సీ రాకుండా చేసిండు. నాకు పవర్ సెంటరు ఇంకొకటి అవుతుంది, వద్దు, నా ప్రోటోకాల్కి ఇబ్బంది అవుతుందని ఆపిండు.
అసలు గెలిపించిందే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని వర్మనే గెలిపించిండు. వర్మ గెలిపిస్తే వర్మకి అన్యాయం చేసిండు అంటున్నారు. అంటే నాదెళ్ల మనోహర్ ఏమండంటే వర్మని వర్మ పవన్ కళ్యాణ్ గెలిపించడం కాదు, పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిండు. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు, పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేరు, ముఖ్యమంత్రి కాడు, అధికారం అనేది లేదు. అసలు పొత్తు అనే ఒక వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ ముందుండకపోతే తెలుగుదేశం పార్టీ ఆదిలోనే వెళ్ళిపోయేది. తెలుగుదేశం పార్టీ ఇవాళ అధికారంలో ఉందంటే పవన్ కళ్యాణ్ కారణం అని చెప్పిండు ఆయన. సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుర్చీ భాగ్యం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ కుర్చీ ఇయ్యలే, పవన్ కళ్యాణ్కి కుర్చీ ప్రజలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారి కుర్చీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆయన రుణపడి ఉండు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. ఇక అంటే అయిపోయాయి. వర్మ కరేపాకు అయిండు. వర్మని కరేపాకు కింద తీసేశారు. ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడలే, ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు. నాదెళ్ల మనోహర్ కామెంట్స్ పైన అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిందే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే చంద్రబాబు లేడు, ముఖ్యమంత్రి కాడు అని చెప్పాక అట్లా ఎట్లుంటుందని ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడలే. అంటే ఇవాళ వర్మ కరేపాకు అయిండు. రైట్. సోమవీర్రాజుకి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారట. బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. సోమవీర్రాజు మాజీ ఎమ్మెల్సీ, అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన ఎమ్మెల్సీ అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా అయింది. ఈయన ఒక రకంగా కాస్త చంద్రబాబు నాయుడు గారికి అంటీ ముట్టనట్టు ఉంటాడు, కానీ ఆయనకి వస్తుందా రాదా అనుకున్నారు. బీజేపీ అధిష్టానం ఆయనకే ఇచ్చింది. మరి ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి పైన? అంటే కూటమిలో ఉన్న బీజేపీ, ఎందుకంటే యాంటీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న వ్యక్తికే సోమవీర్రాజుకి ఇవాళ ఇచ్చారు. ఆయన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉండు, చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా కొంత యాంటీగా ఉండే వ్యక్తి. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మాట ఏమాత్రం చెల్లుబాటు అయిందనేది ఇక మనం చూడాలి. రైట్. ప్రజలు పూర్తి సంతృప్తి చెందాల్సిందే, సేవలో 100% నాణ్యత కనిపించాలి, అధికారులు తీరుపై ఫిర్యాదు రాకూడదు. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఆధారంగా కొత్త పాలసీ, ప్రతి వారం 4 శాఖల చొప్పున అధ్యయనం. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల అమలు సమీక్షలో చంద్రబాబు నిర్దేశం. ఆసుపత్రులు, రెవెన్యూ, దేవాలయాలు, మున్సిపాలిటీలపై చేసిన సర్వేల ఆధారంగా సమీక్ష. ప్రజలు పూర్తిగా సాటిస్ఫైగా ఉండడం అంటుండు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు పూర్తిగా సంతృప్తిగా ఉండాల్సిందే మేము చేసే పనికి అంటుండు. అసలు మీరు పని చేస్తే సంతృప్తి, మీరు చెప్తే ఎట్లా ఉంటారో సంతృప్తి అనేది వాళ్ళ వ్యవహారం. అది దేనిపైనంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల అమలుపై సమీక్షలో చెప్పిండు. మేము చేసే పథకాలు కార్యక్రమాల గురించి మీరు సంతృప్తిగా ఉండాలంటే ఉండరు. అట్లా మీరు పని చేయటమే, రిజల్ట్ వాళ్ళు చెప్తారు. మీరే పని చేస్తారు, మీరే సంతృప్తిగా ఉండండి. మీరే ఎగ్జామ్ రాసి మీరే రిజల్ట్ ఇచ్చుకుంటే దానికి ఫలితం ఏముంటుంది? మీరు ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ ఇవ్వాల్సింది ప్రజలు. మీరు ప్రజల సంతృప్తికి ఎప్పుడు ఉంటారు? మీరన్న సూపర్ 6 అన్నీ అమలు చేస్తే, మీరన్న హామీలు అమలు చేస్తే, తల్లికి వందనం లాంటివి ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, ఏ రకంగా సంతృప్తిగా ఉంటారు? మిమ్మల్ని కూడా ప్రజలు అట్లా అంటే మీరు అపోజిషన్ నుండి కొట్లాడండి, సంతృప్తిగా ఉండండి, మేము అధికారంలో వేరే వాళ్ళకి ఇస్తామంటే సంతృప్తిగా ఉంటారా మీరు? మేము అధికార పార్టీ మీకు ఇవ్వం, వేరే వాళ్ళకి ఇస్తాం, కానీ మీరు అపోజిషన్ నుండి కొట్లాడటానికి ఇస్తాం, మీకు సంతృప్తిగా ఉండండి అంటారు. రేపు భవిష్యత్తులో ఉంటారా సంతృప్తిగా అధికారం లేకుండా? అట్లా ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా నువ్వు సంతృప్తిగా ఉండు, పూర్తి సంతృప్తిగా ఉండాలట అని ఆయన చెప్తున్నారు. రైట్. బకాయిల పాపం జగన్దేనట. ఫీజు రీయింబర్స్మెంట్ 2,532 కోట్లు, వసతి దీవెన 989 కోట్లు, పీజీ 450 కోట్లు, ఉన్నత విద్యలోని 4,271 కోట్లు బకాయిలు, పాఠశాల విద్యలో మరో 352 కోట్లు. ఒక్కసారి సకాలంలో ఫీజులు ఇవ్వని వైసీపీ 3 క్వార్టర్లు గడిస్తేనే తొలి క్వార్టర్ ఫీజు. జగన్ హయాంలో ఉన్నత విద్యార్థులు ఇక్కట్లు, పీజీకి రీయింబర్స్మెంట్ పథకమే రద్దు. వైసీపీ పెట్టిన బకాయిలపై వైసీపీనే ధర్నా, విమర్శలతో ఫీజు పేరు మార్పు. బకాయిల పాపం జగన్దేనట. సరే, జగన్ బకాయిల పాపం చేసిండు అనుకోండి, ఆయన ఇంటికి పంపారు. మరి మీరేది? ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాయాల్సింది ఏంది? జగన్ బకాయిల పాపం చేసిండు, మరి మీరు చేస్తుంది ఏందిరా నాయన అని రాయాల. ఇప్పుడు ఆల్రెడీ 3 క్వార్టర్లు అయింది వీరిది కూడా, వచ్చి 9 నెలలు అయింది. మరి 3 క్వార్టర్లు అయినా ఒక బకాయిలు అవుతారు కదా. జగన్ పాపమే కరెంటు బిల్లు పెంచడానికి, జగన్ పాపమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి ఉండటానికంటే ఆయన పాపం అయిందని చెప్పడం కోసం మీరు అధికారంలోకి రాలేదు కదా. దానికోసం ఆంధ్రజ్యోతి పత్రిక కాదు కదా. ప్రజల పక్షాన అధికార పక్షానికి ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి నిజంగానే చేయలేదు కాబట్టి ఓట్లు వేశారు. మరి మీరు చేస్తుంది ఏంది అని అడగాల. అది అడగట్లే. ఇది జగన్మోహన్ రెడ్డి పాపమే అంటాడు.
మరి ఏం చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాపం అయితే? ఇక ఏం మాట్లాడుదా? ఎవరు ఏమనొద్దా? ఇక మీరు కూడా అదే పాపం చేస్తారా? అంటే ఇక అట్లే ఉంది. హ్మ్. రైట్. ఈనాడు చూద్దాం. గడువులోగా నిర్మించాల్సిందే అమరావతిలో భూములు తీసుకున్న వారికి స్పష్టీకరణ. 31 సంవత్సరాల యథాతథంగా భూ కేటాయింపులు. మరో 16 సంవత్సరాలకు ప్రాంతం విస్తీర్ణంలో మార్పు. 13 సంవత్సరాల కేటాయింపుల రద్దు. మంత్రివర్గ సంఘం సమావేశంలో నిర్ణయం. ఇది ఇది నిన్న అమరావతి పైన గడువులోగానే నిర్మించాల్సిందే. ఎవరు నిర్మించాల్సింది? మీరేనా? ఇంకా ఎవరికి చెప్తున్నారు మీరు? ఇంకోటి, అమరావతికి ఇచ్చిన అప్పుల్ని కేంద్రం మినహాయించింది రాష్ట్ర అప్పుల్లోంచి అంటారు. సరే, రాష్ట్ర అప్పుల్లోంచి అమరావతి అప్పును మినహాయించిందా మినహాయించలేదు పక్కన పెడితే అప్పు అప్పే కదా. అమరావతికి ఒక అప్పు ఇచ్చారు, రాష్ట్రానికి ఇంకొక అప్పు ఇస్తారు, అంతేగా తేడా. అంటే రాష్ట్ర అప్పుల జాబితాలోకి దాన్ని తేవద్దు, రాష్ట్ర అప్పుల లెక్కలోకి దాన్ని తీసుకురాము, సపరేట్ ఇది అంటాడు. సరే, సపరేట్ అయినా అమరావతికి ఇచ్చింది అప్పే, ఇక అందులో కలపకపోవచ్చు. దానికి ఏదో పెద్ద మేలు చేసినట్టు ఇలా ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లలో నిన్నట నుంచి మొత్తుకుంటున్నాయి. అమరావతి అప్పును మినహాయించారు. మినహాయించడం అంటే మాఫీ చేశారా? మొత్తం రాష్ట్ర అప్పుల్లో నుంచి మినహాయించారు తప్ప, అంటే రాష్ట్రానికి అప్పులు తెచ్చుకునే కెపాసిటీ సంబంధించి లెక్క తీసే దాంట్లో మినహాయించారు, ఎఫ్ఆర్బిఎం అని. అసలు అప్పునైతే మినహాయించలేదు కదా, అప్పు అప్పే కదా, అది రాయట్లే. అప్పును మినహాయించారు, పెద్ద మేలు అయింది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కూటమిలో కలవటం వల్ల అని రాశారు. ఇది ఈనాడుకి సంబంధించి దిశ పేపర్. మంగళగిరిలో ఉచిత విద్యుత్ బస్సు సేవలట. ఎయిమ్స్కి ఒకటి, లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరొకటి. సిఎస్ఆర్ కింద ఎలక్ట్రిక్ బస్సులను అందజేసిన మెగా ఇంజనీరింగ్ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. మెగా ఇంజనీరింగ్ మెగా కృష్ణారెడ్డి ఒక 2 బస్సులు పెట్టిండట, ఎలక్ట్రిక్ బస్సులు, మెయిల్ బస్సులు అని ఉంటాయి వాళ్ళే. 2 బస్సులు, ఒకటి ఎయిమ్స్ కట్ట, ఇంకొకటి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉచిత విద్యుత్ బస్సులు సేవలు. దానికి సంబంధించి నిన్న నారా లోకేష్ గారు ఉచిత బస్సు సర్వీసును ప్రారంభించారు. ఓన్లీ మంగళగిరి ఏరియాలోనే తిరుగుతాయి. రైట్. కేటీఆర్, నీ నోరు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. చంద్రబాబు గురించి నీకు తెలియదేమో, మీ నాన్నకు బాగా తెలుసు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వార్నింగ్ ఇచ్చిండట. ఇక మళ్ళీ సెంటిమెంట్ కథ. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుండు ఆయన, బుద్దా వెంకన్న. ఎంత గొంతు తీసుకున్న ఎమ్మెల్సీ రాకపోయి పాపం, పెద్దగా మాట్లాడతారు కానీ ఎమ్మెల్సీ వద్దామనుకున్న బీసీ నాయకుడు. ఏపీపై నోరు బారేసుకుంటున్న కేటీఆర్ నీ నోరు జాగ్రత్తగా ఉంచుకో అంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. జగన్ వంటి అవినీతి పడుతో జతగట్టిన నువ్వు కూడా మాకు నీతులు చెప్పేవాడివా అని ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా కేటీఆర్కు వెకిలి చేష్టలు పోలేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఇలాగే వాగారని గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ కూడా ఇలా నోరు పారేసుకుంటేనే ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. మీ 39 మంది ఎమ్మెల్యేలు 15 మంది చంద్రబాబు అరెస్ట్ను ఖండించారని తెలిపారు. బీఆర్ఎస్కి తెలంగాణలోనే దిక్కు లేదని, అలాంటిది ఏపీ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మా ఏపీకి చంద్రబాబు అనే బ్రాండ్ ఉంది, ప్రపంచ దేశాలు ఆయన చూసి ఏపీకి వస్తాయని. ఆయన అరెస్ట్ చేస్తే 100 దేశాలు నిరసన చేశారు, అది చంద్రబాబు స్టామినా అని పేర్కొన్నారు. ఆయన గురించి నీకు తెలియదాము, మీ నాన్నకు బాగా తెలుసు అంటూ సెటైర్ వేశారు. ఏపీ పైన నోరు బారేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పైన బారేసుకున్నట్టు బుద్దా వెంకన్న చెప్తుండు. ఏపీ నీళ్ల దోపిడీ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చేసినట్ట, ఏపీ ప్రభుత్వాన్ని చేసిండు ఆయన. కేటీఆర్ కామెంట్ చేసింది ఏపీ ప్రభుత్వాన్ని. ఈయన అంటాడు ఏపీ చంద్రబాబే నాకు దేవుడు, ఎందుకంటే పదవి రాలేదనే అసంతృప్తి లేదు నాకు దేవుడు అని అంటుండు. మరి వేరే దేవుళ్ళ కాడికి పోడాము అంటే తిరుపతి లేకపోతే దుర్గమ్మ దగ్గరికి పోడు అనుకుంటా. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని రోజు పూజ చేస్తున్నాడు, దేవుడు అంటాడు చంద్రబాబు నాయుడు గారిని. అయితే ఏంటి, నీకు దేవుడు అయితే మిగతా వాళ్ళందరికీ ఎట్లయితారు? బ్రాండ్ ఇమేజ్ అట. ఏమొచ్చింది బ్రాండ్ ఇమేజ్తోని అంటే ఏం రాలే. మరి కేటీఆర్ ఆంధ్ర దోపిడీ చేస్తుందని కామెంట్ చేసిండు. ఆంధ్రప్రదేశ్ పైన మా రాష్ట్రం పైన ఇట్లాంటి కామెంట్ చేస్తే ఊరుకోవానాలి, కానీ చంద్రబాబు పైన దాడి చేస్తే చంద్రబాబు గురించి మాట్లాడలే ఆయన మాట్లాడింది ఏపీకి నీళ్లు తరలించబోతాడు అని చెప్పి.
రైట్. పరిస్థితిని అర్థం చేసుకున్న చంద్రబాబు బాటలోనే మేమంతా. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చెబుతుండు, పరిస్థితిని అర్థం చేసుకొని నేను ఇక చంద్రబాబు బాటలు నడుస్తుంటే నడవాలి, ఇక చేసేది ఏం లేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, అధికారం ఉంది, చాలా స్ట్రాంగెస్ట్ పార్టీకి ఉంది. ఇవాళ చేసేది ఏం లేదు. ఎన్నికల టైంలో మీరు మీ పరిస్థితిని అయ్యాల దాన్ని బట్టి అర్థం చేసుకోవడం తప్ప చేయటానికి కానీ ఇక వేరే ఆల్టర్నేట్ లేదు. కాబట్టి ఆటోమేటిక్గా సరెండర్ అవ్వాల్సిందే, ఇక దాంట్లో డౌట్ లేదు. ప్రణయ్ హత్య కేసులో ఏటుకు ఉరిశిక్ష, మిగతా నిందితులకు జీవిత ఖైదీ. ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ప్రణయ్ మిర్యాలగూడెం, నల్గొండ జిల్లా, తెలంగాణ నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో 2018 సెప్టెంబరు 14 నాడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం లేపిన ఒక హత్య జరిగింది. నడి రోడ్డు పైన కత్తులతోని నరికి చంపేశారు ప్రణయ్ అనే కుర్రోడిని. అంటే అమృతారావు అని చెప్పి వాళ్ళ ఒక్కగానే ఒక కూతురు ఉంది. ఆ కూతురు చదివే స్కూల్లోనే ప్రణయ్ చదివిండు. ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఆ లవ్ని ఎగనెస్ట్ చేస్తూ వ్యతిరేకిస్తూ అనేకసార్లు తల్లిదండ్రులు హెచ్చరించారు. అయినా వినకుండా మేజర్ కాగానే పెళ్లి చేసుకుంది, పోయి హైదరాబాద్ వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ పోయి మిర్యాలగూడలో ఉంటున్నారు. ఆయన ఏం చేసిండు, సఫారీ ఇచ్చి బీహార్ నుంచి అక్కడ నుంచి గ్యాంగ్ని పిలిపించి డబ్బులు ఇచ్చి హత్య చేయించిండు అనేది ఆరోపణతో హత్య చేయించిండు. ఆ చేయించిన దానిపైన ఇన్వెస్టిగేషన్ నడిచి 2018 నుంచి ఇప్పటిదాకా కోర్టులో నడిచి నిన్న ఫైనల్గా తీర్పు వచ్చింది. ఆ తీర్పులో A1గా ఉన్న అమృతారావు చనిపోయింది కాబట్టి శిక్ష లేదు. A2గా ఉన్న వర్మాన శర్మ అనే అతనికి ఉరిశిక్ష వేసింది. మిగతా వాళ్ళకి మొత్తానికి కూడా జీవిత ఖైదు వేసింది. దాంట్లో ఈ అమృతారావు సంబంధించి వాళ్ళ బాబాయ్ కూడా ఉండు, శ్రవణ్ అని. ఇది నిన్న నల్గొండ కోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పు. సుభాష్ శర్మకు మరణశిక్ష విధించింది A2కి. అదే అమృతారావు కూడా ఉంటే ఆయన A1, ఆయనకు కూడా పడినాం. కానీ A2కి అయితే ఇవాళ మరణశిక్ష పడ్డది. A3 నుంచి మిగతా వాళ్ళందరికీ లైఫ్ పడ్డది, లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఇది నిన్న జరిగింది. దాదాపు 6 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో రెండో నిందితుడు సుభాష్ శర్మకు మరణశిక్ష విధించింది. మిగతా నిందితులకు జీవిత ఖైదు ప్రకటించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కుమార్తె అమృత వర్షిణి అదే ఊరికి చెందిన పేరుమాళ్ల ప్రణయ్ని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. దీంతో ఆగ్రహించిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14 సఫారీ గ్యాంగ్తో ప్రణయ్ని హత్య చేయించారు. ఈ కేసులో ఇటీవల వాదనలు ముగియగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులు మొదట నిందితుడు మారుతీరావు 5 ఏళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమృత ఉంది. మరి ఇక ఆమె ఏమి నిన్న కామెంట్ చేసినట్లేదు. కానీ ఆ ప్రణయ్ తల్లిదండ్రులు కామెంట్ చేశారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఒక మనిషిని ఇంకో మనిషి చంపడం అనేది తప్పు, ఇగో ఇట్లాంటి అనార్థాలు జరుగుతాయి అని చెప్పి మొత్తానికైతే A2కి అయితే ఉరిశిక్ష పడ్డది. దానిపైన మళ్ళీ అప్పీల్కి పోయే అవకాశం ఉందనుకోండి. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.